ఓకే గైస్, సో ఈరోజు మనకి టైప్స్ ఆఫ్ క్లియరింగ్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దామండి. సో మాన్యువల్ క్లియరింగ్ ఎలా చేయాలి, అలాగే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఎలా చేయాలి అనేది కూడా మనం ఈరోజు డిస్కస్ అనేది చేద్దాము. ఓకేనా? సో మనకి మాన్యువల్గాను పేమెంట్ చేయొచ్చు. కస్టమర్ సంబంధించి పేమెంట్ అంటే కస్టమర్ డబ్బులు కట్టింది మనం ఎస్ఐపిలో రికార్డు చేయటం. మాన్యువల్గా రికార్డు చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా కూడా రికార్డు చేసుకోవచ్చు. సో మనకి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా మనం రికార్డు చేయాలంటే ఎస్ఐపిలో ఏటీ కోడ్ని వాడతారు, F110. సో అదే మాన్యువల్గా పేమెంట్ చేయాలంటే F-28 కస్టమర్ సంబంధించి మనకి. ఓకేనా? సో మాన్యువల్లో ఎన్ని టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్ ఉన్నాయి? స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, అలాగే మనకి రెసిడ్యువల్ క్లియరింగ్. ఓకే, సో మనకి రేపటి నుంచి మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ స్టార్ట్ అవుతున్నాయి. మనకి అర్థమైందా? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ స్టార్ట్ అవుతున్నాయి రేపటి నుంచి మనకి. సో నేను ఇంటర్వ్యూ సంబంధించి ఓటీసీకి సంబంధించి సో ఎలా మాట్లాడాలి ఏంటి అనేది చెప్తాను. మీరు అవి చూసుకోండి. జాబ్ P2P సంబంధించి ఎలా మాట్లాడాలో చెప్తాను, అవి చూసుకోండి. ఆల్మోస్ట్ మనకి ఇంటర్వ్యూలో అవే క్వశ్చన్స్ అడుగుతారు, ఎక్కడికి పో. అర్థమైందా? జాబ్ చేసుకుంటారు 100%, నో డౌట్ ఎట్ ఆల్. సో ఇక్కడ మన దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నారు. ఎండ్ యూజర్స్ 100కి 100%. ఎవరు మానేశారని బాబు నేను చూడాల. 100కి 100% రియల్ టైంలో పని చేసుకుంటున్నారని చెప్పి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఎవరిని టచ్ చేసినా సరే మనం ఆల్రెడీ జాబ్ వచ్చిన వాళ్ళని కూడా టచ్ చేస్తూ ఉంటాం. ఏం చేస్తున్నారు ఏంటి అని వాళ్ళు కొన్నిసార్లు కాంటాక్ట్ అవుతూ ఉంటాం. అందరూ హ్యాపీగా చేసుకుంటున్నారు. ఎండ్ యూజర్లో జాబ్ సర్వైవల్ ప్రాబ్లం అనేది చాలా రేర్. ఇంగ్లీష్ రాని వాళ్ళకి, మినిమం ఎక్సెల్ షీట్ మీద నాలెడ్జ్ లేని వాళ్ళు, ఓకే, సో మరి ఇలా ఉన్న వాళ్ళు తప్పిస్తే ఓకే, సో మామూలుగా అయితే అందరూ కూడా ఈజీగా జాబ్ చేసుకుంటారండి. ఓకేనా? నో డౌట్ ఎట్ ఆల్. సో మరి ఎస్ఏపిలోకి వెళ్ళిపోదాం మనం. ఎస్ఏపి స్క్రీన్ ఓపెన్ చేసిన అందరికీ విజిబుల్ కదా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. సో ఎస్ఏపిలో నేను స్క్రీన్ అనేది క్రియేట్ చేసుకున్నాము. ఓకేనా? సో ఎస్ఏపిలో మనకి స్క్రీన్ అది క్రియేట్ చేసాము. సో మరి ఈ రోజు నుంచి మనకి సో మాన్యువల్ క్లియరింగ్ అంటే ఏంటి, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటో చెప్పేస్తాను. చెప్పేసిన తర్వాత మనకి పేమెంట్స్ అయిపోతాయి. అలాగే మీకు బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ ఎస్ఐపిలో ఎలా క్రియేట్ చేయాలో నేర్పిస్తాను. కాంట్రాక్ట్ క్రియేట్ చేయాలో ఎలా చేయాలో నేర్పిస్తాను టుమారో క్లాస్. అలాగే సర్వీస్ ప్రొక్యూర్మెంట్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. అక్కడితో మనకి క్లోజ్ చేసేద్దాం. మనం ఏంటంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ చూసుకుందాం. ఓకేనా? సో మ్యాక్సిమం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి జాబ్ వస్తుంది. ఇది ఏంటంటే రేపొద్దున నువ్వు జాబ్ చేయగలనా లేదా అని ఒక జస్ట్ ఒక క్లారిటీ అంతే. అర్థమైందా? సిస్టంలో చేసినంత మాత్రాన్ని నువ్వు వెళ్ళి అక్కడికి జాబ్ కొట్టేస్తామని గ్యారంటీ చెప్పలేను. సిస్టంలో చేసేది ఓన్లీ ఫర్ నీకు ప్రాక్టికల్గా రేపొద్దున నువ్వు చేయగలవా లేదా అని ఒక ఐడియా మాత్రం. అర్థమైందా? జాబ్ కొట్టాలంటే మాత్రం ఇంటర్వ్యూ క్వశ్చన్ చదువుకోవాలి అంతే, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఎస్ఏపిలో మరి మాన్యువల్ క్లియరింగ్ ఎలా చేస్తారు, అలాగే మాన్యువల్గా ఇన్వాయిస్ మనం ఎలా పోస్ట్ చేయాలి, సో నాన్ పిఓ ఇన్వాయిస్ ఎలా పోస్ట్ చేయాలో, ఆ తర్వాత దానికి సంబంధించి క్లియరింగ్ ఎలా చేయాలో జస్ట్ ఊరికే చెప్తాను, బేసిక్స్ నేర్పిస్తాను, చూసుకోండి. జస్ట్ నేను OP 57కి వెళ్తాను. సో ఏంటంటే ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏదైనా సెటప్ చేసుకుంటాం అనమాట. మన యూజర్ ఐడికి యాక్సెస్ ఇస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు వచ్చేసాయండి. సో FBL51 అంటే ఏంటి చెప్పండి, ఎవరు చెప్తారు? FBL51 అంటే ఏంటి? కస్టమర్ సంబంధించి ఓపెన్ ఐటమ్, సారీ వండర్, కస్టమర్ సంబంధించి వండర్ది కావాలంటే FBL1 అని, వండర్ సంబంధించి కావాలంటే FBL1 అని ఎంటర్ కొట్టండి. ఓపెన్ ఐటమ్ అంటే ఏంటి? ఈ రోజు డేట్ వరకు ఏమైతే ఓపెన్ ఐటమ్స్ ఉన్నాయి, సో ఏమీ కనబడతలేదు. ఓ పని చేద్దాం మనం. సో ఒక 2 ఇన్వాయిస్లు క్రియేట్ చేద్దాం. సో ఎక్కడికి వెళ్ళాలి ఇన్వాయిస్ క్రియేట్ చేయాలంటే? సో నాన్ పిఓ ఇన్వాయిస్ B60, పిఓ ఇన్వాయిస్ అంటే ME21 మీగో మీరు. ఓకే, కంపెనీ కోడ్ ఏంటి? VIZZ. సో ఇక్కడ నీ వెండర్ తీసుకో.
సో ఇన్వాయిస్ డేట్. సో ఈ రోజుతో మనకి మంత్ ఎండ్ కూడా అయిపోతుంది. సో తర్వాత మనకి అమౌంట్ 10,000. సో తర్వాత ఇక్కడ ఏదో ట్యాక్స్ అన్నాడు, ట్యాక్స్ ఏమొద్దు, బ్లాంక్ పై క్లిక్ చేస్తే ట్యాక్స్ పోతుంది. తర్వాత జిఎల్ అకౌంట్. జిఎల్ అకౌంట్ అంటే ఏంటండి? క్రెడిట్ పర్చేస్. ఒక నిమిషం అండి. సో ఒక నిమిషం, వీళ్ళకి స్క్రీన్ షేరింగ్ అనేది స్టాప్ అయింది. రైట్. సో నేను క్రెడిట్ పర్చేస్ సంబంధించిన జిఎల్ అకౌంట్ తీసుకుంటాను, పర్చేస్ అకౌంట్. సో ఈ అమౌంట్ డెబిట్లో తీసుకున్నది క్రెడిట్లో స్టార్ అనేసి సరిపోద్ది, ఎంటర్ కొట్టండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సిమ్యులేట్ చేయాలి. సిమ్యులేట్ చేస్తే మనకి జనరల్ ఎంట్రీ ఏంటి? పర్చేజ్ అకౌంట్ డేటా టు వెండర్. ఓకే, సేవ్. సేవ్ అయిపోయిందా? ఇదే ఎంట్రీ మనం గోటులోకి వెళ్ళి పోస్ట్ విత్ రిఫరెన్స్, గోటులోకి వెళ్ళి పోస్ట్ విత్ రిఫరెన్స్. ఓకే, ఎంటర్. సో ఎంటర్ కొట్టి ఈ డీటెయిల్స్ ఇచ్చేసి, ఓకేనా? సో మళ్ళీ ఎంటర్ కొట్టండి, అంతే. ఎంటర్ కొట్టాలంతే. సేవ్. అంటే పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే ఇందాక పోస్ట్ చేసిన రాఫీ మళ్ళీ పోస్ట్ చేయటం, ఇందాక ఏదైతే పోస్ట్ చేస్తామో దాన్ని మళ్ళీ పోస్ట్ చేయడం. మళ్ళీ చూపిస్తాం చూడండి. ఈ నెంబర్ ఎంత? 2035. సో ఎక్కడికి వెళ్ళాలి? గో టు రిఫరెన్స్. సో ఇందాక పోస్ట్ చేసిన నెంబర్నే మళ్ళీ నేను ట్రాన్సాక్షన్ మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఇది రిఫరెన్స్ నెంబర్ మారుస్తున్నాను, ఎందుకంటే డూప్లికేట్ అవ్వకుండా. ఎంటర్. సేవ్. ఎన్ని పోస్ట్ చేశారండి? మొత్తం 3 ఇన్వాయిస్లు పోస్ట్ చేస్తాం. స్క్రీన్ షేర్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం చూడాలంటే? ఈ లిస్ట్ ఓపెన్ ఐటమ్ FBL1N, ఎంటర్. సో ఇక్కడికి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇవన్నీ కూడా మనకి ఓపెన్ ఐటమ్స్ అన్నమాట. 31,000 రూపాయలు ఎవరికి పేమెంట్ చేయాలి? చాను ఎస్కే పేమెంట్ చేయాలి. ఎంత పేమెంట్ చేయాలి? 31,000 రూపాయలు. ఇవన్నీ కూడా ఏంటిది? చెప్పండి. స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్. స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? మళ్ళా షేర్ చేస్తున్నా చూడండి ఇక్కడ. ఇప్పుడు ఇందాక ఏం చేశారో మళ్ళీ చూపిస్తాను చూడండి. పోస్ట్ చేసిన డాక్యుమెంట్నే మళ్ళా రీపోస్ట్ చేయాలంటే పోస్ట్ విత్ రిఫరెన్స్. ఇప్పుడు కనపడుతుందా? లేదు సార్. కనపడుతుంది సార్. కనిపించట్లేదు సార్. ఓకే, ఎవరు స్టాప్ చేస్తున్నారు ఇది? ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి, అవుతుంది. ఇప్పుడు చూడండి, కనబడుతుందా? కనబడుతుందా లేదా? కనిపిస్తుంది కదా? చూడండి ఏం జరిగిందో మళ్ళీ చూపిస్తాను. ఇందాక కనబడుతుంది కదండి? ఇందాక ఏం జరిగిందంటే సో ఇందాక FB60లోకి ఇన్వాయిస్ పోస్ట్ చేసాడు. ఇన్వాయిస్ పోస్ట్ చేయడం అందరికి వచ్చు కదా? ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పోస్ట్ చేసిన ఇన్వాయిస్ని మళ్ళీ పోస్ట్ చేయాలంటే గోటులోకి వెళ్ళి పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే ఇందాక ఏదైతే పోస్ట్ చేసావో అదే నెంబర్ ఆటోమేటిక్గా వచ్చుద్ది. ఎంటర్ కొట్టాలి అన్నమాట. ఎంటర్ కొట్టి ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ మార్చుకోండి, ఎంటర్ కొట్టండి, సేవ్ చేయండి, అయిపోయింది. అంటే పోస్ట్ చేసిన డాక్యుమెంట్ని మళ్ళీ నేను ఏం చేస్తున్నాను? ఇంకోసారి పోస్ట్ చేస్తాను. సో మళ్ళీ పోస్ట్ చేయాలంటే ఏం వెళ్ళాలి? గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్. ఓకే, సో ఎంటర్ కొట్టి ఈ నెంబర్ మార్చుకొని ఎంటర్ కొట్టి ఓకే సేవ్. అంటే పోస్ట్ చేసిన డాక్యుమెంట్ని ఇలా మళ్ళీ పోస్ట్ చేయడానికి పోస్ట్ విత్ రిఫరెన్స్ అనే ఆప్షన్ని ఉపయోగిస్తాను అన్నమాట. ఈ లిస్ట్ చూడాలంటే ఎక్కడ? వెండర్ ఓపెన్ ఐటమ్ లిస్ట్ చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలండి? ఎక్కడికి వెళ్ళాలి? FBL1N. ఎక్కడికి వెళ్ళాలి? FBL1N, ఎంటర్.
సో ఎగ్జిక్యూట్ ఓపెన్ ఐటమ్ ఈ రోజు వరకు ఎన్నైతే ఓపెన్ ఐటమ్స్ ఉన్నాయో చూసుకోవచ్చు అన్నమాట. సో వెండర్కి ఎంత కట్టాలంటే అమౌంట్ 51,000 కట్టాలి ఈ వెండర్కి. సో ఆల్ అన్నీ కూడా మనకి ఓపెన్ ఐటమ్ స్టేటస్లో కనబడుతున్నాయి. డ్యూ అంటే డబ్బులు కట్టాలి. ఇది ఒక్కటి మాత్రం నాట్ డ్యూ. మొత్తం అన్ని కట్టేద్దాం. అన్ని కట్టేయడాన్ని ఏమంటాం మనం? ఫుల్ క్లియరింగ్. ఫుల్ క్లియరింగ్ అంటే ఏంటి? స్టాండర్డ్ క్లియరింగ్. దేంట్లో కడదాం మనం? F-53లో మనకి సో మనకి కస్టమర్ ఇన్వాయిస్ అయితే F-28, వెండర్ సంబంధించిన పేమెంట్ అయితే దేంట్లో కడతాం మనం? F-53లో. ఇది వెండర్ ఇన్వాయిస్ బుకింగ్ ఫీ కోడ్ ఏంటి? FB60. సో ఇక్కడ వెండర్ పేమెంట్. ఓకే, సో ఇది హౌస్ బ్యాంక్ తీసుకుంటాను. ఏ బ్యాంక్ ద్వారా కడుతున్నాను? SBI బ్యాంక్. SBI బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకోవాలి. ఇది SBI బ్యాంక్. ఎంత కడుతున్నాను? 51,000 రాసుకోండి ఇక్కడ. ఇది మాన్యువల్ క్లియరింగ్ అన్నమాట. ఓకే, ఇదేంటిది? మాన్యువల్ క్లియరింగ్. మొత్తం కట్టేస్తున్నా. మొత్తం కట్టేయడానికి ఏ క్లియరింగ్ అంటాం? సో ఇక్కడికి వచ్చి ఈ అమౌంట్ వెండర్ తీసుకోండి. వెండర్ ఇదేగా, చాను ఎస్కేనా కదా? సో ఇక్కడ చాను ఎస్కేనా వెండరు. సో ఏం చేయాలి ఇక్కడ? ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. సో ఇక్కడ ఏమన్నాడు? ఎంట్రీ ఇక్కడ వాల్యూ డేట్ ఇవ్వమన్నాడు. వాల్యూ డేట్ అంటే మనకి బ్యాంకులో ఎప్పుడు మనం సబ్మిట్ చేస్తున్నాము, పేమెంట్ ఎప్పుడు అవుతుంది అన్నది. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఓకే, మొత్తం అన్ని క్లియర్ చేస్తున్నా. ఇక్కడ ఉన్న ఇన్వాయిస్ అన్ని కూడా. సో సిమ్యులేట్ ఏంటిదండి? సిమ్యులేట్. సో పేమెంట్ డాక్యుమెంట్ ఎంట్రీ ఏంటి? పేమెంట్ డాక్యుమెంట్ ఎంట్రీ ఏంటి? వెండర్ టు బ్యాంక్ రాసుకోండి. పేమెంట్ డాక్యుమెంట్ ఎంట్రీ వెండర్ టు బ్యాంక్. సేవ్ చేయండి. అయిపోయింది. ఇక్కడ ఉన్న మొత్తం అన్నీ కూడా నేను రీఫ్రెష్లోకి వెళ్ళి క్లియర్ చేస్తాను. ఓకే, క్లియర్డ్ ఐటమ్లోకి వెళ్ళి నువ్వు చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడతో మనకి పేమెంట్స్ అన్నీ అయిపోయాయి. క్లియర్ అయిపోయింది. చూసారా? ఇన్వాయిస్ పేమెంట్ చేయడం అందరికి వచ్చేసిందా రాలేదా? ఓకే, ఇందులో కష్టం ఏమైనా ఉందా? మరి పార్షియల్ క్లియరింగ్ చేద్దామా? ఏ క్లియరింగ్ చేద్దాం? పార్షియల్ క్లియరింగ్ FB60. ఇందాక FB60కి వెళ్ళి మళ్ళీ పోస్ట్ చేయాల్సిన అవసరం. ఎక్కడికి వెళ్ళండి? కోర్టులోకి వెళ్ళి పోస్ట్ విత్ రిఫరెన్స్లోకి వెళ్ళి ఎంటర్ కొట్టండి. ఇది మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది KZ అని చెప్తుంది. KZ కాదు, మనకు కావాల్సింది ఏంటిది? వెండర్ పేమెంట్. గోటులోకి వెళ్ళి పోస్ట్ విత్ రిఫరెన్స్లోకి వెళ్ళి నెంబర్ తీసేసి ఇందాక నెంబర్ ఏదో ఉంది, ఇవన్నీ పేమెంట్లు చూపిస్తున్నట్టున్నాయి. ఇదిగోండి ఇన్వాయిస్. ఓకే, సో ఇదే డాక్యుమెంట్ని మళ్ళీ ఎంటర్ కొడితే ఇదే డాక్యుమెంట్ని మళ్ళీ పోస్ట్ చేయొచ్చు అనమాట. నెంబర్ ఎంత? 2039. మళ్ళీ వెళ్ళి గోటులోకి వెళ్ళి పోస్ట్ విత్ రిఫరెన్స్లోకి వెళ్ళి ఇదే నెంబర్ మళ్ళీ మనం పోస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా మీరు పోస్ట్ చేసేయచ్చు. అంటే ఏంటి? ఇందాక పోస్ట్ చేసిన దాకానే మళ్ళీ పోస్ట్ విత్ రిఫరెన్స్తో మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి టెస్ట్ కోసం కాబట్టి ఇవన్నీ టెస్ట్ డేటా క్రియేట్ చేసుకున్నాం. సో మీరు రియల్ టైంలో టెస్ట్ చేయరు, యాక్చువల్గా పోస్ట్ చేస్తారు. ఎడగన్నా ఇప్పుడు FBL1 ఇందులోకి వెళ్ళి ఓపెన్ ఐటమ్స్ చూడండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మొత్తం 3 ఓపెన్ ఐటమ్స్ డ్యూలో ఉన్నాయి. వెండర్కి ఎంత పేమెంట్ చేయాలి? 30,000 పేమెంట్ చేయాలి. 30,000కి నేను ఇది మాత్రమే పేమెంట్ చేస్తా. 2041కి మాత్రమే డబ్బులు ఉన్నాయి. ఆ పైన ఉన్న డాక్యుమెంట్ నెంబర్లకి డబ్బులు లేవు. ఇప్పుడు ఏ క్లియరింగ్ ఇది? ఏ క్లియరింగ్? పార్షియల్ క్లియరింగ్. వెళ్ళి చేసేయండి. సో ఇక్కడ పార్షియల్ క్లియరింగ్ అయినా ఏ క్లియరింగ్ అయినా ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ క్లియరింగ్ చేయాలంటే మాన్యువల్గా F-53 ఎంటర్. సో పేమెంట్ డాక్యుమెంట్ టైప్ టీ కోడ్ ఏంటి? KZ.
ఓకే, సో ఇక్కడ ఏం కావాలి మనకి? హౌస్ బ్యాంక్. ఇక్కడ ఏం కావాలి మనకి? ఏ బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తున్నాము? సో మన బ్యాంక్ ఏంటండి? ఎస్బీఐ బ్యాంక్. ఎంత అండి అమౌంట్? 10,000. వెండర్ పేమెంట్ పార్షల్ క్లియరింగే కదా. సో ఇక్కడ వెండర్ నెంబర్ తీసుకోండి. ఈ డీటెయిల్స్ ఇచ్చేసి వాల్యూ డేట్ కూడా అడుగుద్ది కాబట్టి వాల్యూ డేట్ కూడా తీసుకోండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. సో నేను చేసేది పేమెంట్ దీనికి మాత్రమే, వీటికి కాదు. ఓకేనా? డబుల్ క్లిక్ చేయి, డిసెలెక్ట్ చేసుకో, దీనికి మాత్రం సెలెక్ట్ చేసుకో. ఏ క్లియరింగ్ ఇది? పార్షియల్ పేమెంట్. పార్షియల్ పేమెంట్ సెలెక్ట్ చేసుకొని ఈ రెండు డిసెలెక్ట్ చేస్తే నీకు 0 అయిపోద్ది. సో సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ చేస్తే ఎంట్రీ పడుతుంది మనకి. ఇక్కడ పోస్ట్ చేయండి. ఒక ఇన్వాయిస్ క్లియర్ చేస్తాను. ఏ క్లియరింగ్ ఏంటిది? పార్షియల్ క్లియరింగ్. సో ఇది మనం క్లియర్ చేస్తాం. పోయింది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తానంటే 20,000 రూపాయలకి ఈ ఇన్వాయిస్కి అయితే డబ్బులు కట్టేస్తాను ఫుల్. ఈ ఇన్వాయిస్కి మాత్రం నేను 5,000 కడతాను. అంటే టోటల్గా ఎంత కడుతున్నాను? ఈ ఇన్వాయిస్కి ఫుల్ కట్టేస్తాను, ఈ ఇన్వాయిస్కి 5,000 కడతాను. ఎంత కడుతున్నాను? 15,000. ఓకేనా? సో రాసుకోండి ఇక్కడ. ఇది ఏ క్లియరింగ్? పార్షియల్ క్లియరింగ్. బ్యాక్ స్పేస్ ఇస్తే డిలీట్ మీద క్లిక్ చేసిన, బ్యాక్ స్పేస్ ఇచ్చినా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి 15,000. ఆటోమేటిక్గా మనకి డేటా వచ్చేస్తుంది అనమాట. బ్యాక్ స్పేస్ కానీ డిలీట్ మీద క్లిక్ చేస్తే. ఏం చేయను? ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. సో ఈ ఇన్వాయిస్కి ఫుల్ కట్టేస్తాను కాబట్టి ఇది పార్షియల్ పేమెంటా ఫుల్ పేమెంటా? ఈ ఇన్వాయిస్కి ఫుల్ కట్టేసి ఈ ఇన్వాయిస్కి ఎంత కడతాను? 5,000 మాత్రమే కడతాను కాబట్టి 5,000 అని చెప్పి రాసుకోవాలి. పార్షియల్ పేమెంట్లో ఏం చేయాలి? ఎంతైతే కడతామో అంత. సో ఎంటర్. ఓకేనా? సో తర్వాత ఏం చేయాలి మనం? సిమ్యులేట్ చేయాలి. సిమ్యులేట్ చేసి సేవ్ చేయండి. దట్స్ ఇట్. ఇప్పుడు ఈ ఇన్వాయిస్ క్లియర్ అయిపోయి ఈ ఇన్వాయిస్కి ఎంత మిగులుద్ది? 5,000 మాత్రం మిగులుద్ది. అర్థమైందా? ఇప్పుడు ఈ 5,000కి 5,000 క్లియర్ చేస్తే ఏ క్లియరింగ్? 5,000కి 5,000 క్లియర్ చేస్తే ఏ క్లియరింగ్? స్టాండర్డ్ క్లియరింగ్. ఓకేనా? అందరికి అర్థమవుతుందా? మళ్ళీ F-53కి వచ్చేసి సో వెండర్ పేమెంట్ ఫుల్ క్లియరింగ్ చేస్తున్నాను అనమాట. $5,000 కట్టేస్తున్నా. ఓకేనా? సో ఇక్కడ ఫుల్ క్లియరింగ్ 0 అయిపోయింది. సో ఇప్పుడు అర్థమైందా పార్షియల్ క్లియరింగ్ స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఏంటన్నది? సో ఈ 5,000 కూడా క్లియర్ చేసేసాను. రీఫ్రెష్ మీద క్లిక్ చేసి అయిపోయింది. సో తర్వాత దేంట్లోకి వెళ్ళాలి? క్లియర్డ్ ఐటెంలోకి వెళ్ళాలి. ఓకే, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని సో ఈ పేమెంట్ డాక్యుమెంట్ అయిపోయింది. కేజెడ్ ఈరోజు ఎంత పేమెంట్ చేశాను? మొత్తం కలిపి ఎంత పేమెంట్ చేశాను? 81,000. దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చా? డౌన్లోడ్ చేసుకోవచ్చా లేదా? స్ప్రెడ్షీట్ డౌన్లోడ్, ఎక్స్పోర్ట్ టు డెస్క్టాప్, సేవ్, ఎలవ్. ఎక్సెల్ షీట్లో డౌన్లోడ్ అయిపోయింది. ఎక్సెల్ షీట్ క్లాస్ వింటున్నారా అందరూ? సో ఎక్సెల్ షీట్లోకి డౌన్లోడ్ అయిపోతే ఇది పేమెంట్ సంబంధించి మీకు ఒక క్లారిటీ. ఇంకేం మిగిలిందండి మనకి? స్టాండర్డ్ క్లియరింగ్ అయిపోయింది, పార్షియల్ క్లియరింగ్ అయిపోయింది. ఇంకేం క్లియరింగ్ మిగిలింది? రెసిడ్యువల్ క్లియరింగ్. రెసిడ్యువల్ క్లియరింగ్ కూడా చేసేద్దాం. సో రెసిడ్యువల్ క్లియరింగ్లో ఏం వస్తుంది మనకి? న్యూ డాక్యుమెంట్ టైప్తో జనరేట్ అవుతుంది.
కేజెడ్ డాక్యుమెంట్తో జనరేట్ అవుతుంది. సో రెసిడ్యువల్ క్లియరింగ్లోకి వెళ్ళిపోదాం మరి. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, సో FB 60లోకి వెళ్ళి ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేసి రెసిడ్యువల్ క్లియరింగ్ నేర్పిస్తాం. ఇన్వాయిస్ స్టేట్ ఇక్కడ ఏం తీసుకోవాలి, 10,000 తీసుకోండి, GL తీసుకోండి. సో డెబిట్లో ఉన్న అమౌంట్ క్రెడిట్లో ఎంటర్ కొట్టండి. సిమ్యులేట్ చేయండి. ఓకే, ఎంత? 10,000. 10,000కి నేను 3,000 రూపాయలు కడతాను. ఎంత కడతాను? 3,000 రూపాయలు కడతాను. ఇది పార్షియల్ కాదు, ఇదేంటిది? రెసిడ్యువల్. ఇదేంటిది? రెసిడ్యువల్. సో ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటి అంటే, F-53 ఎక్కడికి వెళ్ళాలి? F-53. సో ఇప్పుడు హౌస్ బ్యాంక్ తీసుకోండి. సిటీ బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తున్నా. ఎంత కడుతున్నా? 3,000. వాల్యూ డేట్. సో ఇక్కడ ఏం తీసుకోవాలి? ఏం తీసుకోను? ప్రాసెస్ ఓపెన్ అవుతాం. పార్షియల్ పేమెంట్, రెసిడ్యువల్ పేమెంట్. ఎంత కడుతున్నాను ఇక్కడ? 3,000 రాసుకోకూడదు, డిఫరెన్స్ అమౌంట్ రాసుకోవాలి. 10,000కి 3,000కి డిఫరెన్స్ అమౌంట్ ఎంత? 7,000. మైనస్ 7,000 అని రాసుకోవాలి. ఇక్కడ ఎంత? మైనస్ 7,000 రాసుకుంటే అప్పుడు ఇది 0 అవుతుంది. పార్షియల్ అయితే ఎంత కడుతున్నావు అంతేనా, కానీ రెసిడ్యువల్ డిఫరెన్స్ అమౌంట్ రాయాలంట, అది. ఓకే, సో ఇక్కడ వెండర్ ఇన్వాయిస్ ఒకటి ఓపెన్ చేసుకుని పెట్టుకోండి. ఇక్కడ సో ఇక్కడ మనకి 10,000 రూపాయలకి డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 2042. రెసిడ్యువల్ క్లియరింగ్లో ఇప్పుడు ఎంత కడుతున్నాను? 3,000 కడుతున్నాను. 3,000కి 10,000 నుంచి 3,000 పోతే ఎంత? 7,000. 7,000కి కొత్త డాక్యుమెంట్ నెంబరు KR కాదు, KZతో జనరేట్ అవుతుంది. ఓకేనా? సేవ్ చేయండి. ఇక్కడ చూడండి, అద్భుతం. కొత్త డాక్యుమెంట్ నెంబరు KZ, ఇన్వాయిస్ 7,000 ఉందని చెప్తున్నాను. సో ఇది మనకి పార్షియల్ క్లియరింగ్, స్టాండర్డ్ క్లియరింగ్, రెసిడ్యువల్. ఇప్పుడు 7,000 రూపాయలు నేను కట్టేస్తున్నాను అనుకుంటే ఏ క్లియరింగ్ ఇది? స్టాండర్డ్ క్లియరింగ్. కట్టేసేనా? అకౌంట్ ఏంటిది? సో వాల్యూ డేట్ ఇచ్చేసాయి. అంతేండి. సో ఇక్కడ ఇన్వాయిస్ ప్రాసెస్ ఓపెన్ అవుతుంది. 7,000కి 7,000 కట్టేస్తాం. ఇప్పుడు వెళ్ళి చూసుకోండి, ఇక్కడితో మనకి క్లియరింగ్ అవుతుంది. ఓకేనా? సో మీకు స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ గురించి మనకి నిన్న థియరీ చెప్పేసుకున్నాం. థియరీ చెప్పుకున్నాం లేదా? సో ఈరోజు మనకి క్లియరింగ్ కూడా అయిపోయింది. మరి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఎలా చేయాలి అనేది కూడా నేర్చుకుందాం. ఓకేనా? సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా చూద్దాం. కొన్ని ఇన్వాయిసెస్ క్రియేట్ చేస్తాను మీకోసం.
ఇన్వాయిస్ డేట్, రిఫరెన్స్ నెంబర్, ఇక్కడ 10,000 రాస్తున్నాను. ఓకే, సిమ్యులేట్ చేయండి, పోస్ట్ చేయండి. మళ్ళీ నేను గోటులోకి వెళ్ళి బల్క్లో అనమాట పోస్ట్ విత్ రిఫరెన్స్, ఎంటర్ ఎంటర్ సేవ్. మళ్ళీ దీంట్లోకి వెళ్తున్నాను, గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే ఉన్న టెస్ట్ డేటా క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, FBL1N. సో దీంట్లోకి వెళ్ళి ఓపెన్ ఐటమ్స్, డ్యూ ఐటమ్స్ అన్ని డ్యూలో ఉన్నాయి. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా పేమెంట్ చేయాలంటే ఇన్వాయిస్ ఏమై ఉండాలి, ఓపెన్ ఐటమ్ అయి ఉండాలా, డ్యూ అయి ఉండాలా, డ్యూ అయి ఉండాలి. డ్యూ అయింది. ఇప్పుడు వీళ్ళు పేమెంట్ మెథడ్ ఏమండి, కంపల్సరీగా పేమెంట్ మెథడ్ 6 అని ఇస్తున్నాం. అలాగే దీనికి హౌస్ బ్యాంక్ కూడా ఇవ్వాలన్నమాట. సో బ్యాంక్ తర్వాత ఇద్దాము, ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎగ్జిక్యూట్ చేస్తే అన్నిటికి పేమెంట్ మెథడ్ అనేది అప్డేట్ అయిపోతుంది. ఓకేనా, తర్వాత ఏం చేయాలి, మనం పేమెంట్ చేసుకోవాలి. F110. సో ఇందాక చేసింది ఏంటిది, F-53. సో ఈరోజు రన్ డేట్ ఏంటిది, ఈరోజు డేటు. ఓకే, ఇక్కడ ఏదో ఒకటి రాసుకోండి. కంపెనీ కోడ్ ఏంటిది, పేమెంట్ మెథడ్ ఏంటి, మళ్ళా మనం ఎప్పుడు ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. సప్లయర్ ఇన్ఫర్మేషన్ ఏంటిది, ఓకేనా, ఈ డీటెయిల్స్ ఇవ్వాలి. ఈ డీటెయిల్స్ ఇచ్చి అడిషనల్ లాగ్, ఫస్ట్ 2 ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోండి, స్టేటస్ ఎస్. తర్వాత దేంట్లోకి వెళ్ళాలి, ప్రపోజల్లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఎంటర్ కొట్టండి, ఎంటర్ కొడితే ఇలా క్రియేట్ అని చెప్పి వస్తుంది. ఈ ఎర్రర్స్ ఇక్కడ ఉంటాయేమో చెక్ చేసుకోండి ఎడిట్ ప్రపోజల్లో. సో మనకి అన్ని ఇన్వాయిసెస్ కూడా SBI బ్యాంక్ ద్వారా క్లియర్ చేస్తాం, ఈ 3 ఇన్వాయిస్. ఓకేనా, సో మనం ఇప్పుడు ఏం చేయాలి, పేమెంట్ చేయాలి. పేమెంట్ చేస్తాం. సో ఈరోజు మనం డేట్ మీద అన్ని ఇన్వాయిస్ని క్లియర్ చేసేస్తాం. పేమెంట్ చేసినప్పుడు ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా డాక్యుమెంట్ అయిపోయింది. నార్మల్గా అయితే కేజెట్, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా డాక్యుమెంట్ టైప్ కావాలనుకుంటే పేమెంట్ చేసినవి జెడ్పీ. ఎంత పేమెంట్ చేసాం, 30,000 రూపాయలు పేమెంట్ చేసాం. ఇదేంటి మనకి కాన్సెప్ట్. ఈరోజు మనం పేమెంట్లు నేర్చేసుకున్నాం. మాన్యువల్ క్లియరింగ్, ఆటోమేటిక్ పేమెంట్. నాన్ PO ఇన్వాయిస్ బుకింగ్ టీ కోడ్ ఏంటి, FB60. సో మనకి వెండర్ ఓపెన్ ఐటమ్ క్లియర్ ఐటమ్ చూడాలంటే టీ కోడ్ ఏంటి, FBL1N. బ్యాలెన్స్ చూడాలంటే, వెండర్ బ్యాలెన్సెస్ చూడాలంటే టీ కోడ్ ఏంటి, FK10N. ఇక్కడ వెండర్ నెంబర్ తీసుకోండి. ఓకే, సో కంపెనీ కోడ్, ఫిజికల్ ఇయర్. సో మనకి బ్యాలెన్సెస్ మనకి ఇంకా 10,000 అని చెప్పి చూపిస్తుంది. డెబిట్ టు క్రెడిట్ కోడ్ మొత్తం 10,000 బ్యాలెన్స్ మనకు చూపిస్తుంది. కదా క్లిక్ చేస్తే ఇది బ్యాలెన్సెస్ మనకి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూడాలంటే టీ కోడ్ ఏంటి, F.01. సో ఇందులోకి వెళ్ళి మనం ఏ వర్షన్ చూడాలనుకుంటున్నాం, ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఇండియానా, స్విట్జర్లాండా, కంబోడియానా, హాంకాంగా. సో సెలెక్ట్ చేసుకొని సో మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కూడా రెడీ అయిపోతుంది ఆటోమేటిక్గా. SAPలో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసి క్లియర్ చేస్తే ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కూడా రెడీ అయిపోతుంది. అర్థమైందా అందరికీ? SAPలో చాలా సింపుల్ అనమాట. ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తే అదే సిస్టమ్ లెడ్జర్ పోస్టింగ్, అదే ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అన్ని రిపోర్ట్స్ కూడా జనరేట్ అయిపోతాయి. అర్థమైందా? సో ఇది మనకి కాన్సెప్ట్.
ఇది మనకి కాన్సెప్ట్ పేమెంట్ రిలేటెడ్. ఓకేనా? సో మరి మీరు చేయాల్సింది ఏంటి అంటే జస్ట్ వీడియో వాచ్ చేయండి అంతే. ఈరోజుకి వీడియో వాచ్ చేయండి, సింపుల్గా నేర్చుకుందాం. రేపటి నుంచి ఏంటంటే ఇంకా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవి స్టార్ట్ చేస్తాను. మీ అందరికీ ఇన్వాయిస్లు వచ్చేసింది కదా, మీరు ఇన్వాయిస్ పోస్ట్ చేయడము, FB60 పోస్ట్ చేయడం, ఇన్వాయిస్ ప్రాసెసింగ్ వచ్చేసిందిగా, పర్చేజ్ ఆర్డర్ ప్రాసెసింగ్ వచ్చేసింది. పర్చేజ్ ఆర్డర్లో మనకి టైప్స్ ఉన్నాయి. బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్, ఇంకోటి ఏంటిది సర్వీస్ ప్రొక్యూర్మెంట్ ఎలా చేయాలి, సర్వీస్ ప్రొక్యూర్మెంట్ ఎలా చేయాలి, ఇవి కూడా నేర్పించేసారు అనుకో, ఇక మీరు ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేస్తారు. ఓకే, ఎన్ని క్లాసెస్ అయినాయి ఇప్పటి వరకు చెప్పాలి, నోట్ చేసుకున్నారా? ఎన్ని? 9. మొత్తం ఎన్ని క్లాసెస్ అయినాయి ఎవరు చెప్తారు? ఆన్లైన్ స్టూడెంట్స్ 8 క్లాసెస్ అయినాయి సార్. 8 9? ఓకే, సో నెక్స్ట్ క్లాస్ రెడీగా ఉండాలి అందరూ కూడా, అయిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.